సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి మకర సంక్రమణము అంటారు. దీన్ని సంక్రాంతి అంటారు. మనకు 12 రాశులు ఉంటాయి. వాటిలో మకర రాశి ఒకటి. ఈ రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతి అని చెప్పుకుంటాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా ఈ సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ చాలా పెద్ద పండుగ. ఇది 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఇలా 3 రోజులు జరుపుకునే పండుగ. మొదటి రోజు చలి తీవ్రత తట్టుకోవడానికి ప్రతి ఇంటి ముందు చలిమంటలు వేస్తారు. రెండవ రోజు కొత్తగా ఇంటికి చేరిన ధాన్యంతో పొంగలి, పిండి వంటలు చేసుకుంటారు. మూడవ రోజు వారి వ్యవసాయంలో ఎంతో సహాయం చేసిన పశువులను అలంకరించి పూజిస్తారు. అలానే వారి దేవుళ్ళను కూడా వాళ్ళు ఆరాధించుకుంటారు. అలానే వ్యవసాయంలో పక్షులు కూడా సహాయం చేసేవి అని వారు నమ్ముతారు. అందుకే వాటికి కూడా ఆహారం కావాలని ప్రతి ఇంటి గుమ్మానికి జొన్న కంకులు, సజ్జ కంకులు కడతారు. ఇలా ప్రకృతితో మమేకమై చేసే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఇది మకర రాశిలో వస్తుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని జరుపుకుంటారు. ఇది చాలా పెద్ద పండుగ. ఈ సంక్రాంతికి అందరూ తమ బంధువులు పిలుచుకొని వారి ఇళ్ళకి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇది సంక్రాంతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, అన్నట్టు మర్చిపోయా, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.